ఆయన ఆంధ్రాలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గెలుస్తాడు పక్క. చంద్రబాబు జనసేన పక్క. పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచోడే. ఒకటి ఏంటంటే యూత్లకు సాయం చేస్తాడు, మంచి వాళ్ళకి ఇట్లా మంచిగా చేస్తాడు. ఇంకోటి చంద్రబాబు నాయుడు చాలా మంచోడు. ఇంకోటి జగన్ ఏంటంటే అతను ఇంకా రౌడీజం పాలన అది. నా తెలంగాణ రౌడీజం గుండాయిజం ఉంది ఆయన దగ్గర. కనిపించింది రౌడీజం గుండాయిజం ఏం ఉంది కదా ఆంధ్రాలో ఎక్కడగా ఉంది. అంటే నెక్స్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటే మన జనసేన పొత్తుని ఎలా చూస్తున్నారు? కానీ పక్క అయితే చంద్రబాబు గెలుస్తాడు అన్న, నాకు తెలిసిన వరకు అయితే. ఎందుకు ఏం అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే? అయితే కానీ మంచోడు అతని. వాళ్ళ ఆయన కానుంటే కూడా వాళ్ళు కూడా మంచోళ్ళే. ఎవరు ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అతను కూడా మంచోడే. ఈయన ఆయన ఒక దోస్తులు. ఎవరు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి దోస్తులు. వీళ్ళు ఏం చేసినా కానీ మొత్తం మీద అయితే చంద్రబాబు గెలుస్తాడని మాకు నమ్మకం. మొత్తం పక్క తెలంగాణ అభివృద్ధి చేస్తాడా మరి చంద్రబాబు నాయుడు? మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. పథకాలు ఇస్తున్నాడు కదా మరి జగన్. జగన్ ఎక్కడ లేని పథకాలన్నీ ఇస్తున్నాడు జగన్. ఎవరికి ఇచ్చి ఎవరికి వస్తాడేమో పని అన్నమాట. ఇచ్చిన ఏం చేసినా ఈ హైదరాబాద్ లో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అతనికి. మళ్ళీ ఇవన్నీ తీసుకొని ఆడిస్తుంటాడు. జగన్ ఆస్తులు ఉన్నాయా? లేవా? ఏమన్నా ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడలేనా అంటే అట్లా కాదనా. సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ది? అనా నాది ఏమి ఆంధ్ర కాదు. కాకపోతే ఏంటంటే చూడనా, చంద్రబాబు నాయుడు అయితే మంచోడు చూడనా. ఒక్కటి నాకు తెలిసిన వరకు అయితే. ఎందుకంటే చంద్రబాబు అంటున్నావు, నీకు తెలుసా ఒకసారి ఇదేం తెలుసా నీకే? కార్డు ఏం కార్డు తెలుసా నీకేదే? టీడీపీ ఉంది. ఏం కార్డు ఇది? నా తెలంగాణ అది. నా తెలంగాణ ఎప్పుడు తెలుసా అది? 14 సంవత్సరాల కింద చూడు. 14 ఎప్పుడన్నా కింద పడ్డా ఏదైనా చేసినా ఏమన్నా ఇదైనా కూడా చంద్రబాబు మాకు మంచిగా చేసిండు. మా తెలంగాణ కదా మంచిగా చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చాలా మంచోడు.